మంత్రి సీతక్క గారు మాటలు మీరు చూశారు. నిన్నటిదాకా ఎవరైనా ఆవిడ గురించి స్కామ్లు బయట పెడితే చెప్పు తీసి కొడుతుంది మేడం గారు. ఎందుకంటే మహిళా మంత్రిగా ఉండి ఆవిడ గారు నేర్చుకున్న సిద్ధాంతాలు మీరు చూస్తూ ఉన్నారు. నేను ఆడబిడ్డను, నేను గిరిజన బిడ్డను, నా ప్రజల జోలికి వచ్చిన, ఇంతకుముందు ప్రజల జోలికి వస్తే నేను ఏమైనా చేయడానికి సిద్ధమని చెప్పిన మేడం గారు ఇప్పుడు ఆవిడ మీదకి వస్తే అంటే ఆవిడ స్కాములు చేయొచ్చట. ఒక 6,000కు దొరికే మొబైల్ ఫోన్ని 11,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. చిన్న స్కామ్ బయటపడితే మేడం గారు నిన్న కేసీఆర్ గారికి నోటీసులు పంపించారు. కేసీఆర్ గారికి నోటీసులు పంపించి ఏమని మాట్లాడారు మేడం గారు? తక్షణమే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలంటారు. మేడం గారు ఎక్కడ దాకా ఎదిగారంటే రేవంత్ రెడ్డి యొక్క పాఠాలు మేడం గారు నేర్చుకుంటారు. మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి యొక్క మాటలు నేర్చుకుంటున్నారు. ఆయనేమో లాగులో తొండలిడుస్తాని లేకుంటే మిగతా కార్యక్రమాలు చేస్తారని ఈ తీరుగా పనితీరు చూస్తూ ఉన్నాం. ఇప్పుడేమో మేడం గారేమో సడన్గా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలట. ఆమె గారికి ఆవిడ చేసిన కార్యక్రమాలన్నీ బాగున్నాయని ఆయన గారు క్షమాపణ చెప్పాలట. ప్రజలు చూస్తూ ఉన్నారు ఇదంతా. అయితే మీరే చూడండి, ఇక్కడ సీతక్క సీత్రాలు అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పలేక కేసీఆర్కు నోటీసుల. మంత్రి సీతక్క తీరుపై సర్వత్రా విస్మయం. సీతక్క విచారణ అంటే భయం ఎందుకు? అక్రమాలు వాస్తవేనని జంకుతున్నారా? సమాధానం చెప్పలేక కేసీఆర్కు నోటీసుల. సెల్ ఫోన్ కొనుగోలులో 30 కోట్ల స్కామ్. వచ్చింది 4 ఫోన్లు, చెప్పుకునేదేమో ఇచ్చింది 4G ఫోన్లు, చెప్పుకునేదేమో 5G. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనియర్ క్రిషాంక్ గారు ఇది బయట పెట్టారు ఆయన. మరి మేడం గారు నిజంగానే స్కామ్కు పాల్పడలేదు అనుకోండి, మరి రావచ్చు కదా విచారణకు రావచ్చు కదా, పేపర్ పట్టాలి కదా. మేము ఇది కొన్నాం 4G ఫోన్లా 5G ఫోన్లా అదే బయట పెట్టి మాట్లాడితే ఏమైంది? ఆశా వర్కర్లకు జీతాలు లేవు ఇప్పటిదాకా, వాళ్ళకి జీతాల పెంపే లేదు. దాని గురించి మంత్రి సీతక్క గారు మాట్లాడడానికి చాదన కాదు. కానీ ఈ స్కామ్ బయట పెడితే మాత్రం మేడం చెప్పుతో పడుతుందట. బా ఏం మేడం గారని మీరు. అది పోని నిన్న గోవిందరావుపేటలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు వన్య ప్రాణాలను కాపాడడానికి మేడం గారు గిరిజన బిడ్డ, అదేవిధంగా చాలా వరకు ఆ గిరిజన పక్షాన నిలబడిన ఏకైక సీతక్క గారు. ఇప్పుడు చూసాం మనం, ఆవిడ గారు అభివృద్ధి తప్ప రీల్స్లో బాగా తేలియాడుతూ ఉంటారు. అయితే ఈ వన్యప్రాణాలను చంపాలని సీతక్క గారికి ఎవరు నేర్పించిర్రా? వన్యప్రాణాలను చంపడం అని, కోతుల్ని చంపడానికి ఆ గ్రామ సిబ్బంది వాళ్ళు సత్తిపిండిలో కొన్ని గుళికలు కలిపారట. ఆ గుళికలు కలిపితే అంగన్వాడీ కేంద్రాల చుట్టుపక్కల ఈ యొక్క మందులు పెట్టి కలిపి పెడితేట ఆ పిల్లోడు తెలియకుండా దాన్ని తిన్నాడట. అంతే, ప్రజలంటే అంత నిర్లక్ష్యం, ప్రాణాలంటే అంత నిర్లక్ష్యం. అక్కడ పుట్టుకున్న అబ్బాయి చనిపోయింది. వినండిగా, బాలుడిని బలిగొన్న బాలామృతం. కోతుల నివారణకు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషగూళికలు కలిపి పెట్టగా తిన్న బాలుడి మృతి. బాధిత కుటుంబానికి ఉద్యోగం. మంత్రి సీతక్క 5 లక్షల పరిహారం ప్రకటించిన పంచాయతీ. ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం. అమ్మ మేడం గారు ఏ విషయాన్ని ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు మేడం గారికి. ప్రాణం పోతే వస్తుందా? డబ్బులు ఎవరికి కావాలి? నాకు డౌట్ అనిపిస్తుంది. ఇట్లాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు అటవీ శాఖ ఏం మాట్లాడదు. కోతులను ఎవడన్నా చంపినా లేకుంటే ఏదైనా అయితే తక్కువనే వాళ్ళ మీద కేసులు బనాయిచ్చి వాళ్ళ బొక్కలో దోస్తారు. మరి అట్లాంటప్పుడు ఈరోజు అటవీ శాఖలో కోతులను చంపుతూ ఉంటే అటవీ శాఖ వాళ్ళు మాట్లాడాలి కదా. ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా. ఐఎఫ్ఎస్ వాళ్ళు ఎటుపోయిర్రు? వాళ్ళు కూడా మాట్లాడడం లేదు, ఫారెస్ట్ వారు కూడా మాట్లాడడం లేదు, డిపార్ట్మెంట్ స్పందించడం లేదు కదా. మంత్రి గారు సైగ చేసేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సలబడుతుంది. ఇదేనా తీరు? అయితే మంత్రి సీతక్క గారు ప్రజలు పరిపాలించిన బంద్ పెట్టిరు మిత్రులారా. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆవిడ గారు ఏమో ఏడ్చిర్రు. మా బిడ్డలు, మా గిరిజన బిడ్డలు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నారు, చనిపోతూ ఉన్నారు, ఒక హెలికాప్టర్ కూడా తేలే అనుకుంటే ఏడ్చిన మేడం గారు ఈరోజు చూసుకుంటే మేడం గారు గత 2 సంవత్సరాల మీద గెలిచి బీభత్సమైన వరదలు వచ్చినాయి. ఆ వరదలు చాలామంది ప్రాణాలు కొట్టుకుపోయినాయి. ఒక్క మీడియాను కూడా మోనియలేదు, ఒక్క మీడియాను కూడా. హెలికాప్టర్లేమో ఆ బీహార్ ప్రచారంలో తిరుగుతూ ఉంది మన హెలికాప్టర్. ప్రజల దగ్గరకు వచ్చేసరికి హెలికాప్టర్ లేదు, మేడం గారు కూడా లేరు. ఇక్కడ గోదావరి ఆయకట్ట నిర్మిస్తా అని చెప్పిన మంత్రి గారు ఇప్పటిదాకా ఆయకట్ట లేదు, దుబ్బకట్ట కూడా లేదు, ఏది కూడా లేదు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అటు ఎక్కడ కూడా సరిగ్గా చూసుకోలేని వ్యవస్థ. అయితే రాష్ట్ర ప్రజలకు తెలవాల్సింది ఒక్కటే, మంత్రి సీతక్క గారి స్కామ్ మరిన్ని బయటపడతాయి. అవి మనం దగ్గరుండి మరి బయట తీసే కార్యక్రమం చేద్దాం. మంత్రి సీతక్క గారి వల్ల ఎవరైనా బాగుపడ్డారా, ఎవరైనా సచ్చిర్రా అని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక